అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఒక సరికొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాం. అది ఏంటి అంటే దమ్ ఇడ్లీ. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రెసిపీ. మెయిన్ ఆర్టిస్టులకు మాత్రమే సర్వ్ చేస్తారు. ఈ రెసిపీకి మనం ముందుగా ఇడ్లీ, వడ, సాంబార్ తయారు చేసుకోవాలి. ఇడ్లీ వడ మరో వీడియోలో చూద్దాం. ఇప్పుడు సాంబార్ తయారీ చూద్దాం రండి. పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు శనగపప్పు తీసుకొని ఉడికించుకోవాలి. అన్నీ కలిపి 1 కప్పు వరకు వచ్చాయి. 1 కప్పు బేడలకి 2.5 కప్పుల నీళ్లు పోసి ఓ టీ స్పూన్ పసుపు వేసి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సాంబార్కి కాబట్టి బాగా మెత్తగా ఉండాలి కాబట్టి 6 నుంచి 7 విజిల్స్ పెట్టాను. బేడలు ఉడికేలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. పప్పు ఉడికింది కదా, ఎనుపుకుందాం రండి. ఇలా ఎనిపినటువంటి పప్పులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు పోసుకోవాలి. ఇప్పుడు కూరగాయలను కట్ చేసి పెట్టుకుందాం. క్యారెట్, మునక్కాయలు, ఉర్లగడ్డ, బీన్స్, సాంబార్ ఉల్లిపాయలు, ఇంగువ, పచ్చిమిర్చి చీలికలు, టమాటోలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఇంగువ, బీన్స్, సాంబార్ ఉల్లిపాయలు, క్యారెట్, ఆలు, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి మూత మూసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. కూరగాయలు మగ్గేలోపు పప్పు కట్టులో మునక్కాయలు కాస్త ఉప్పు వేసి ఉడికించుకుందాం. ఉప్పు కూరగాయ ముక్కలలో కూడా వేసాం కదా, ఇక్కడ చూసి వేసుకోండి. కూరగాయలు కాస్త మగ్గాయి కదా, ఇప్పుడు టమాటో, 2 స్పూన్ల సాంబార్ పౌడర్, కొంచెం బెల్లం వేసి కలిపి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. పప్పు కట్టులో మునక్కాయలు కూడా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు మగ్గుతున్నటువంటి కూరగాయలలో వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సాంబార్ ఉడికేలోపు ఇడ్లీలని వడలని కట్ చేసి పెట్టుకుందాం రండి. ఇడ్లీలు రెడీ అయ్యాయి, వడలు రెడీ అయ్యాయి. 2 ఇడ్లీలకు 1 వడ చొప్పున తీసుకోవాలి. ఇడ్లీలను సన్నని ముక్కలుగా కట్ చేయాలి. వడని మాత్రం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. సాంబార్ రెడీ అయింది కదా, సాంబార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు, వడ ముక్కలు వేసి సాంబార్లో ఇడ్లీ వడ మొత్తం బాగా కలిసేటట్లు కలిపి అందులోకి 1.5 స్పూన్ కందిపొడి, 1 స్పూన్ ఆవకాయ వేసి కలపాలి. కందిపొడి తయారీ విధానాన్ని మరో వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం 2 ఇడ్లీ 1 వడ తీసుకున్నాం కదా, దానికి 4-5 గరిటెల సాంబార్ తీసుకోవాలి. సాంబార్లో వాటిని కలుపుకుంటూ సన్నటి సెగ మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇడ్లీలు సాంబార్ మొత్తం పీల్చేస్తాయి కాబట్టి 1 కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి. చివరగా ఖచ్చితంగా 3 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. అంతే అండి, దమ్ ఇడ్లీ రెడీ. ఏముంది, ఇడ్లీ వడ సాంబార్ కలుపుకొని తినటమే కదా అనుకునేరు. చాలామంది ప్రముఖులకు ఫేవరెట్ డిష్ కూడాను. తప్పక ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.